కాకరకాయ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఈ వీడియో చూడండి. ఫస్ట్ కాకరకాయల్ని మంచిగా కడిగేసేసి తోలు తీసేసి గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయల్ని నేను ఎంత కాకరకాయ తీసుకున్నానో అంతే ఉల్లిపాయల్ని అయితే తీసుకోవాలి. అంటే పావు కేజీ, హాఫ్ కేజీ అనమాట. సో నేను ఇక్కడ పావు కేజీ చేస్తున్నాను కాబట్టి పావు కేజీ ఉల్లిపాయల్ని సన్నగా తరిగికొని అందులో పచ్చిమిర్చి ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయని మంచిగా మగ్గినాక ఈ కాకరకాయలను అయితే వేసేసుకొని అందులో పసుపు అలాగే కారం వేసేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలి. అందులో కొత్తిమీర చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసేసి ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ కలుపుకొని దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తే 4-5 విజిల్స్ లోనే కర్రీ అనేది తయారైపోతుందండి. చాలా టేస్ట్ ఉంటది, చేదైతే అస్సలు ఉండదన్నమాట. ఇంకా కుక్కర్ మూత తెరిచినాక కొన్ని వాటర్ ఉంటే మాత్రం స్టవ్ వెలిగించి ఆ వాటర్ ని ఇంకిపోయినంత వరకు అయితే వేడి చేసుకుంటే అయిపోతుందండి. చాలా టేస్ట్ ఉంటది. కాకరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట, అంత బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.